నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. ఇవాళ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొనే మీ జాతకంలో ఈ సమస్యల్లో ఏవి పాజిటివ్‌గా ఉన్నాయి, ఏవి నెగెటివ్‌గా ఉన్నాయనేది ఒక్కసారి మీరు ఇంట్లో కూర్చొనే పరిశీలించుకోవచ్చు. ఇప్పుడు మనం గనక మీ పేరును గనక తీసుకొని న్యూమరాలజీ ప్రకారం ఈ చాల్డియన్ సిస్టమ్ ప్రకారం గనక ఈ వాల్యూస్ ఏసుకొని ఈ 9 గళ్ళలో గనక ఫిల్ చేసినట్లయితే ఒక్కసారి ఈ కిందున్న సమస్యల్ని మీరు రాసుకోండి. రాసుకొని మీ పేరుకి తగ్గట్టు ఇక్కడ ఈ వాల్యూస్ ఏసుకోండి. ఏసుకొని ఈ 9 గళ్ళలో ఫిల్ చేసినట్లయితే ఏవి మైనస్‌గా ఉన్నాయి, ఏవి ప్లస్‌గా ఉన్నాయనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడ గనక మనం చూసినట్లయితే కవిత పేరును తీసుకున్నాం అనుకోండి. KAVITHA కవిత. దీని వాల్యూస్ గనుక మనం చాల్డియన్ సిస్టమ్ ప్రకారం చూసుకుంటే K అంటే 2, A అంటే 1, V అంటే 6, I అంటే 1, T అంటే 4, H అంటే 5, A అంటే 1. ఈ వాల్యూస్‌ని గనుక ఈ గడులలో వేసి చూసుకున్నట్లయితే ఏది పాజిటివ్‌గా ఉంటుంది, ఏది నెగెటివ్‌గా ఉంటుందో చూద్దాం. K అంటే 2. 2 అంటే ఇక్కడ సంతానం. కవితకి సంతానం కలుగుతుంది. అదేవిధంగా A అంటే 1. 1 అంటే వివాహం. కవితకి వివాహం జరుగుతుంది. V అంటే 6. 6 అంటే చదువు. చదువు విషయంలో కవిత ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. T అంటే 4. 4 అంటే రుణ బాధలు. రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే 50-50%లో ఉంటాయి. అదేవిధంగా 5. 5 అంటే సొంత గృహం. కవిత సొంత గృహం కట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఫిల్ అయినవి కనుక మనం చూసుకున్నట్లయితే 1, 2, 4, 5, 6. ఈ ఫిల్ చేసినవి మనకిక్కడ నిండినవి చూసుకుంటే మనకు సమస్యలు లేనట్లే. ఈ నిండని బాక్స్‌లను కనుక చూసుకున్నట్లయితే మనకు ఏ సమస్యలు ఉన్నాయనేది ఒక్కసారి అర్థమవుతుంది. ఇక్కడ మనం నిండని కనుక చూసుకున్నట్లయితే 3 కనుక చూసుకుంటే రిలేషన్‌షిప్. కవితకి రిలేషన్‌షిప్‌లో అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 7 వ్యాపారం. వీరు ఏ వ్యాపారం చేసినా కూడా కొంచెం ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 8 అనారోగ్యం. వీరికి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు చేయాలని అనుకుంటారు కవిత అని పేరు పెట్టుకున్నవారు. కానీ కొంచెం అంత ఈజీగా ఉండదు వీరికి. వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనం కవిత అనే పేరు పెట్టుకున్న వారి కనుక ఫిల్ చేసి చూస్తే కనుక ఇక్కడ ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అనేది